హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడంటే సినిమాలు థియేటర్లో 3-4 వారాలు ఆడటమే గగనంగా మారిపోతుంది. కానీ కొన్నేళ్ల క్రితం వరకు సినిమా విజయాన్ని అది ఎన్ని కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది అనే కొలబద్దతో కొలిచేవారు. ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ అనేవారు. 100 రోజుల ఫంక్షన్లు కూడా ఘనంగా నిర్వహించేవారు. అలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల 100 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయా చిత్రాల విజయాల స్థాయి ఆ వేడుకల్లో కనిపించేలా చేసేవారు. అయితే 100 రోజుల ఫంక్షన్ల చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం సృష్టించిన రికార్డు ఇప్పటికీ కూడా నిలిచి ఉండటం విశేషం. నభూతో నభవిష్యత్ అనే పదానికి నిలువెత్తు ఉదాహరణ గ్యాంగ్ లీడర్ చిత్రం 100 రోజుల వేడుక. 1991 సంవత్సరం మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గ్యాంగ్ లీడర్ శతదినోత్సవ వేడుకలను మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా 1991 ఆగస్టు 22న కనీ విని ఎరుగని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒకే రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో గ్యాంగ్ లీడర్ 100 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించడం విశేషం. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంత భారీగా ఇంత వైభవంగా ఏ చిత్రం 100 రోజుల ఫంక్షన్ జరగలేదు. ఈ విధంగా ఫంక్షన్ నిర్వహించిన ఘనత నాటి నుంచి నేటి వరకు గ్యాంగ్ లీడర్ చిత్రానికే దక్కుతుంది. హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ నగరాల్లో ఒకే రోజు వైభవంగా వేడుకలు నిర్వహించారు. గ్యాంగ్ లీడర్ చిత్ర దర్శకుడు విజయబాపినేడు, చిత్ర నిర్మాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి అయినప్పటికీ ఆయన తరపున నిర్మాత బాధ్యతలు తీసుకునేది కూడా బాపినేడే. అందుకే ఆయన దర్శక నిర్మాత లెక్క. విజయబాపినేడికి మెగాస్టార్ చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం. గ్యాంగ్ లీడర్ వేడుకలు ఈ విధంగా వైవిధ్యంగా నిర్వహించాలన్న ఆలోచన ఆయనదే. మెగాస్టార్ చిరంజీవి సహా ముఖ్య నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ముందుగా హైదరాబాద్, తర్వాత తిరుపతి, అక్కడి నుంచి ఏలూరు, చివరిగా విజయవాడలో ఫంక్షన్ నిర్వహించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడలో ఇండోర్ ఫంక్షన్లు కాగా ఏలూరులో పబ్లిక్ ఫంక్షన్ గా నిర్వహించారు. దర్శకరత్న దాసనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలూరులోని అల్లూరు సీతారామరాజు స్టేడియంలో జరిగిన వేడుకలు రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన అప్పుల అప్పారావు చిత్రంలో ఓ సన్నివేశంలో చూపిస్తారు. ఏలూరులో పబ్లిక్ గా జరిగిన ఈ ఫంక్షన్ కి లక్షలాదిగా అభిమానులు హాజరయ్యారు. ఇలా 4 నగరాల్లో ఒకే రోజు గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ జరిగి 33 ఏళ్లు గడిచినా మళ్ళీ ఆ స్థాయిలో ఆ విధంగా ఏ సినిమా ఫంక్షన్ జరగకపోవడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.